ఓం నమో నారాయణాయ. అందరికీ శుభోదయం. ఈరోజు మనం జర్నీ చేయబోయేది ఒక అద్భుతమైన స్థలం అండి. అది ఊహించని రూపాన్ని కలిగి ఉంది. అక్కడ ఒక భక్తుని కోసం దేవుడు కోపంతో భూలోకానికి వచ్చాడు. ఇది కథ కాదు, ఇది విశ్వాసము. అది అహోబిలం గాథ. ఒకప్పుడు ఓ మహాశక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు జయించలేని వాడవ్వాలని తపస్సులో లీనమయ్యాడు. ఆహారము నిద్ర లేకుండా కొన్ని సంవత్సరాల తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు అతడు వరం అడిగిన తీరు ఎంతో తెలివిగా అడిగాడు. ఒకదాన్ని కాదు, రెండు కాదు, మొత్తం ప్రకృతిని వంచేలా అడిగాడు. నాకు చావు రాకూడదు, అది నరుడి వల్ల కాకూడదు, జంతువు వల్ల కాకూడదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఆయుధం వల్ల కూడా కాదు. ఈ వరాన్ని బ్రహ్మదేవుడు ఇస్తాడు. ఈ వరం దొరికిన తర్వాత ముల్లోకాన్ని నేనే పాలిస్తా, అతడు తాను దేవుడని అన్నాడు. విష్ణువు నామం పలికే వారిని శిక్షించాడు. అయితే సమస్య అక్కడే మొదలైంది. అతని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు నారాయణునికి ఒక గొప్ప భక్తుడు. తండ్రి విష్ణువుని తిట్టిన ప్రహ్లాదుడు మాత్రము విష్ణువు నామస్మరణం చేయడం మాత్రం ఆపలేదు. రాక్షసులతో హింసలు పెట్టించాడు, పాముల గుహలో పడేశాడు. తండ్రి ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడు మాత్రము ఓం నమో నారాయణాయ అనే శబ్దంతో నిలబడ్డాడు. ఒకరోజు కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి ఇలా అన్నాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు చూపించు అన్నాడు. ప్రహ్లాదుడు నవ్వుతూ ఆయన అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అవునా, ఎక్కడ ఇక్కడ ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని గట్టిగా అరుస్తూ ఆ స్తంభాన్ని గదతో బద్దలు కొట్టాడు. అక్కడే జరిగిన ఒక మహా అద్భుతం, ఇంతవరకు ఎవరూ చూడలేనిది. సో అగ్ని జ్వాలలతో ఒక మహారూపం వెలిసింది. సగం సింహం, సగం మనిషి. కళ్ళల్లో అగ్ని, గర్జనలో భయంకరమైన శబ్దము. నరసింహుడు బయటికి వచ్చాడు. దేవతలందరూ ఎంత గొప్ప శక్తి అని నినాదాలు చేశారు. ఇప్పుడు దానికి అర్థం తెలుస్తోంది. వాడు మనిషి కాదు, జంతువు కాదు, సంధ్యా సమయం. అది రాత్రి కాదు, పగలు కాదు, భవన గడపపై, లోపల కాదు, బయట కాదు, వడలో. అది నేల కాదు, ఆకాశము కాదు, ఆయుధము కాదు. తన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి కడుపుని చీల్చాడు. అతను వరాన్ని ఛేదించి అధర్మాన్ని సంహరించాడు నరసింహుడు. నరసింహుడి కోపము ఆగలేదు. అడవిని మొత్తం కాల్చివేస్తున్నాడు. దేవతలు భయంతో వణికిపోయారు. అప్పుడు ప్రహ్లాదుడు మాత్రమే స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని తన భక్తితో శాంతింపచేశాడు. ఇదంతా జరిగింది కూడా ఒక అహోబిలంలో. ఇది ఒక పర్వతం కాదు, ఓ పరిణామము. ఇక్కడనే ప్రతి అడుగు ఓ ఆధ్యాత్మిక ప్రయాణం. ఇక్కడ 9 రూపాలలో నరసింహుడు దర్శనమిస్తాడు మనకి. అవే నవ నరసింహుడు అంటాం. మొదట మనకి క్రోడ నరసింహ అవతారంలో దర్శనమిస్తాడు. తర్వాత కారాంజ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, అహోబిల నరసింహుడు, మలోల నరసింహుడు, పావన నరసింహుడు, భార్గవ నరసింహుడు అవతారం, చిత్రవత నరసింహుడు, యోగానంద నరసింహుడు. ఈ 9 రూపాలలో మనకి నవనరసింహుడు దర్శనమిస్తాడు. ప్రతి ఆలయం వెనుక ఒక కథ ఉంది. ప్రతి క్షేత్రం వెనుక ఒక అనుభూతి ఉంది. ఒక దేవుడు భక్తుడిని రక్షించాడనే సాక్ష్యము ఉంది. భక్తి ఉన్న చోట దేవుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. కోపం వచ్చినా ప్రేమే శాశ్వతము. నరసింహుడు అంటే భయం కాదు, అది భక్తికి, దయ, ధర్మానికి విజయము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరుణ, కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ
సో మీరు కూడా ఈ అహోబిలం క్షేత్రాన్ని దర్శించారా? దర్శించలేకుంటే ఒకసారి వెళ్ళి రండి. మీ యొక్క అనుభవాలని మాకు షేర్ చేయండి. సో మీ అనుభవాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. సో మా యొక్క ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః.